సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మోడీ తీసుకున్న నిర్ణయాలు మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి ఈ యొక్క దేశంలో ఉన్న ఖనిజ సంపత్తిని కార్పొరేట్ సంస్థలకు ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద బడా భూస్వాములకి కట్టబెడుతున్న తీరుని ఇవాళ గమనిస్తున్నాం. అంతేకాదు ఇవాళ పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఈనాడు 4 లేబర్ నల్ల చట్టాలని తీసుకొచ్చారు. ఆ యొక్క నల్ల చట్టాలని రద్దు చేసి పాత లేబర్ కోడ్గా ఉన్న చట్టాలని కొనసాగించాలనేది మా యొక్క డిమాండ్. అంతేకాదు ఈనాడు చూసుకుంటే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుసరిస్తున్నాయి. ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ఈ యొక్క డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుకూలంగానే స్పందిస్తుంది తప్ప, కాబట్టి ప్రజలపై పడుతున్న భారాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం చేస్తున్నందుకు మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఖచ్చితంగా మేము తప్పుపడుతున్నాం. ఈ యొక్క వైఖరి కరెక్ట్ కాదని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే డీజిల్, పెట్రోలు, గ్యాసు ఈ యొక్క రేట్లని తగ్గించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించి ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. అంతేకాకుండా రైతులకి సబ్సిడీ రుణాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి. అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. మహిళలకి భద్రతను కల్పించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎంసీపీ పార్టీగా. కాబట్టి ఈ యొక్క రైతులని, రైతు కూలీలని, మహిళల్ని, ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విషయం అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మీరు మీ పై అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఖచ్చితంగా ఈ యొక్క రేట్లు తగ్గించి గిట్టుబాటు ధరలు రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మార్కెట్ల తహసీల్దార్ గారి కార్యాలయం ముందు మా యొక్క నిరసనని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ఈ యొక్క రైతు కూలీ మహిళలకు, రైతు కూలీ నాయకులకు అందరికి కూడా ఎంసీపీ పార్టీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.